ఎక్స్ట్రాడినరీ అనమాట, బ్లాక్ బస్టర్. ఈవెన్ చాలా బయోపిక్ అంటే ఎక్స్ట్రాడినరీ టాప్ అనమాట, టాప్ ఎండ్ లో ఉంటుంది. బ్లాక్ బస్టర్ పక్కా గ్యారంటీ. అసలు మీరు ఏదైనా అనుకోండి, ఈవెన్ అనమాట అది మీరు ఏదైనా అనుకోండి, సినిమా అయితే సూపర్ బై ఎక్స్ట్రాడినరీ అనమాట. నా బాలకృష్ణ గారి యాక్షన్ బాగుంది. ఎన్టీఆర్ పాత్ర రియల్గా ఎన్టీఆర్ పాత్ర జీవించారు అనమాట బాలకృష్ణ. మేము సినిమా చూస్తున్నదే బాలకృష్ణ చూస్తున్నదే లేదు, నేను చిన్నప్పుడు సినిమాలో చూసాను ఎన్టీఆర్ గారిని. ఇప్పుడు ఏంటంటే లైవ్ లో చూసినట్టుంది అనమాట. బాలకృష్ణ కాదు ఆ సినిమాలో ఉంది, బాలకృష్ణ గారు కాదు. ఎన్టీఆర్నే చూస్తాం, మేము సినిమాని అనుభవించాం. సూపర్ అయితే భయ్య. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బ్యాక్ డ్రాప్ లేదు. సినిమాలో ఎక్స్ట్రాడినరీగా వచ్చేసి గెటప్ వచ్చేసి శ్రీకృష్ణుడి గెటప్. అదేం లేదు, సినిమా కోసం అలా ఏం లేదండి. జూనియర్ ఎన్టీఆర్కి సరిపోయే క్యారెక్టర్ ఈ మూవీలో లేదు. జూనియర్ ఎన్టీఆర్కి సరిపోయే క్యారెక్టర్ ఈ మూవీలో లేదు. ఆయన రేంజ్ తగ్గ మూవీ, ఫ్యామిలీ అంతా కలిసే ఉంది. ఇదంతా బయట పుకార్లు అలా పుట్టిస్తుంటారు, అవన్నీ కామన్. అది ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి మనసులో కూడా అది లేదు, బాలయ్య బాబు మనసులో కూడా అది లేదు. జూనియర్ ఎన్టీఆర్ అన్నట్లుంటే మన ప్రీ రిలీజ్ ఇంటి జరిగింది, ఎన్టీఆర్ వచ్చాడు, ఇద్దరు కలిసి ఉన్నారు. ఇంకా దానికంతా నిదర్శనం ఇంకేం లేదు కదా. అది ఎవరనుకున్నా సరే పక్కన చెప్పులు మాట్లాడేది వేస్ట్ భయ్య. ఎన్టీఆర్ తెలియదు, బాలకృష్ణ తెలియదు, అన్ని జఫ్రా మాట్లాడనమాట. ఏదో మాట్లాడమని అదే చెప్తున్నాను కదా. అవునవును అవునవును అదే ఇప్పుడు చెప్పేది అదే బాలకృష్ణ. అవునవును అంటే దానికి చెప్తాను. పవన్ కళ్యాణ్ ఏమీ తెలియదని ఆయన ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ తెలియదు అన్నాడు. పవన్ కళ్యాణ్ దాని గురించి మేమేం మాట్లాడలేదు. దానికి బాలయ్య బాబు గారు మామూలుగా అప్పుడప్పుడు కొంచెం మాట వదులుతూ ఉంటారు, అది కామన్. అది నాగబాబు గారు బాలకృష్ణ తెలియదు, ఎన్టీఆర్ తెలియదు. ఎన్టీఆర్ ఇద్దరు అన్నారు, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు తెలియదు అన్నారు. మీరు చూసండి. కానీ ఇప్పుడు బాలకృష్ణ ఎవరు తెలియదు, ప్రపంచం మొత్తం తెలుసు. మొన్న జనవరి బాలకృష్ణ ఎలా తెలుసు అండి, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బసవతారక అమెరికన్ హాస్పిటల్ ద్వారా చాలా మంది పేదలకు కొన్ని ఉచిత సేవ చేయకపోయినా కొంత చేయకపోయినా కొంతైనా సేవ చేస్తున్నారు. అదే కొడుగుల నాగేంద్రబాబు గారు మిమ్మల్ని మేము అడుగుతున్నాం, మీరేనాడైనా ప్రజలకు సేవ చేశారా? చిరంజీవి గారు అవునవును చిరంజీవి గారు ఐ బ్యాంక్ గురించి మాట్లాడాలి, బెడ్ బ్యాంక్ గురించి మాట్లాడి చాలా ఉంది. అది మేము మాట్లాడినప్పుడు అది అందరికీ తెలిసింది. అది సేవా కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడూ ముందే ఉంటారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలిసిన వ్యక్తి. నాగబాబు గారు ఏనాడు సేవ చేయలేదు, ఏనాడు ఎవరన్నా వెళ్ళా కూడా ఆయన తెలియదు ఎవరికి. అదే ఇంతే. అవును, పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు, దానికి మేమే అంటే మా బాలయ్య బాబు అభిమానం తరపున నేను చెప్తున్నా. నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ లో ఈ ఎలక్షన్స్ సినిమా గురించి మాట్లాడు, రాజకీయాలు వేస్ట్. ఒకటి రాజకీయాలు అంటే అది ఎవరు ఈ సినిమా నెక్స్ట్ ఎలక్షన్స్ బాగా పుల్లింగ్ ఇస్తుంది. నెక్స్ట్ 2019 ఎలక్షన్స్ లో మామూలుగా ఇప్పుడు ఎలక్షన్స్ పరంగా చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే, గెలిచేది తెలుగుదేశం పార్టీయే.